క్రైస్తవులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు నీకు చాలా భారముగా ఉందా? పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి ఇక నా వల్ల కాదు అనిపిస్తుందా? అలిసిపోకు, నిరాశ చెందొద్దు. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ధైర్యముగా ఉండు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. నీ సొంత శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, కేవలము దేవుని ద్వారానే మనము బలాన్ని పొందుకోగలము. దేవుని ద్వారానే మనము జయాన్ని చూస్తాం. సమస్యల వైపు కాదు, సమాధానకర్తైన దేవుని వైపు చూడడం నేర్చుకోండి. లోకము నేను తక్కువ చేసి చూడవచ్చు, నీ బలహీనతను నేను భయపెట్టవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక అద్భుతమైన ప్రణాళికతో సృష్టించాడు. నువ్వు పడిపోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలే. యేసు నామములో జయించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు, నిన్ను ప్రత్యేకించుకున్నారు. నీ కన్నీళ్లు వ్యర్థము కావు, అవి నేను ఒక బలమైన సాక్షిగా మార్చబోతున్నాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ రోజే ప్రార్థనతో నీ అడుగు ముందుకు వేయి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తున్నారు. ఒక బలమైన ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా దేవుడు నిన్ను మార్చబోతున్నారు. ఈ సందేశము నీకు ధైర్యాన్ని ఇస్తే ఇంకా ఎందరో భయపడుతూ బలహీన పడుతున్న వారికి దీనిని పంచండి, వినేటట్టుగా చేయండి. అనేకులు కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి ధైర్యం కలిగిన వారుగా ప్రభు రాకడ పర్యంతము వరకు నమ్మకమైన ఆత్మీయులుగా నిలవబడాలి. దేవుడి మీ అందరినీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.